అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను వెదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా, ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను, అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే, నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు, ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు, నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసి వస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, నన్ను అభిమానించినటువంటి చాలామంది పెద్దలకి, నన్ను గౌరవించేటటువంటి సినిమా పెద్దలకి, అలాగే రాజకీయ పెద్దలకి అందరికీ పృథ్వీరాజు వినమ్రపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ నెల 26వ తారీఖున నా మీద వచ్చిన అభియోగాలన్నిటినీ అన్ని రకాలుగా నా మీద చాలా రకాలైనటువంటి కేసులకి, అలాగే వీటికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ 2016 నుంచి ఇప్పటి వరకు 2024 ఈ గడిచిన 9 సంవత్సరాలు నేను పడిన క్షోభ, నేను పడిన మానసికమైనటువంటి లేదా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎన్నో రకాల కథనాలు, ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు కథనాలు రాయటం, చాలా మనస్తాపానికి గురి చేసి
ఇంకా నిజంగా నేను బతుకున్నానంటే అది న్యాయం మీద నమ్మకమే. న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఈ 9 ఏళ్ళు నేను ఎదురు చూశాను. నాకు న్యాయమూర్తి ఆ భగవంతుడు అద్భుతమైన తీర్పునిచ్చి నా మీద ఉన్న కేసుని కొట్టివేయటం జరిగింది. సో చాలా రకాలుగా కథనాలు ఎవరికి వారు రకరకాలుగా కథనాలు చేసి నా మీద మానసికంగా ఎంతో క్షోభ పెట్టారు. వీరందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఏమండి ఎవరికైనా మీకేమన్నా మేమేమన్నా ద్రోహం చేసామా, మీకేమన్నా మీ జోలికి వచ్చామా, లేక మిమ్మల్ని ఏమన్నా ఎప్పుడైనా ఒక పల్లెత్తు మాట మాట్లాడామా? రాజకీయం అన్నాక ప్రతి రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారారనుకుందాం. మారినప్పుడు సైద్ధాంతిక పరమైనటువంటి మాటలు రాజకీయాల్లో ఇటువంటివన్నీ సహజమే. ప్రతి మినిస్టర్ నేను ఒక వార్డు మెంబర్ కాదు, అట్లీస్ట్ ఒక బోర్డు మెంబర్ కూడా కాదు. ఒక పార్టీకి నమ్ముకుని ఆ సిద్ధాంతాల మీద మాట్లాడటం అనేది ప్రతి రాజకీయ నాయకుడు, రాజకీయం కావాలనుకునే వాళ్ళందరూ మాట్లాడతారు. కాబట్టి అర్థం చేసుకుని చాలామంది నన్ను ఆశీర్వదించారు. నేను నిర్దోషిగా నేను నిరూపించుకున్నాను. న్యాయస్థానం మీద నాకు ఉన్నటువంటి నమ్మకం, గౌరవం, న్యాయ వ్యవస్థ పట్ల ఉన్నటువంటి ఆ గౌరవం నన్ను ఈరోజు బ్రహ్మాండంగా తీర్పునిచ్చి మేజిస్ట్రేట్ గారు కేసు కొట్టివేయటం జరిగింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. సో ఈ విషయం మీకు తెలియపరచుకోవాలని సెల్ఫ్ వీడియో చేసి మీకు పంపిస్తున్నాను. 9 ఏళ్ళ నా నరకానికి ఒక ఫుల్ స్టాప్ పడింది. సో తెలుసుకుని ఏదైనా ఉంటే రాయండి. మంచిని ప్రోత్సహించే వాళ్ళు ఎప్పుడూ వారి వెంట పృథ్వీరాజు ఉంటాడు. న్యాయాన్ని గెలిపించినందుకు న్యాయస్థానం మీద నాకు ఎనలేని గౌరవం ఏర్పడింది. సో అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వాళ్ళని నీ యొక్క చౌకబారు రౌడీలతోటి ఇబ్బంది పెట్టావు. తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే హత్యా ప్రయత్నాలు చేసిన సంఘటనలో ఈరోజు ప్రజలు మర్చిపోలేదనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకటి, ఈరోజు నువ్వు నిన్న కాక మొన్న నీకు అరెస్ట్ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వస్తే, ఒక యువనాయకుడు వస్తే అతని మీద కూడా నువ్వు దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశావంటే నీలో ఇంకా అహం చావలా, నువ్వు చంపుకో. నీకు జైలు కూడు తింటే తప్పితే నీకు మళ్ళీ జ్ఞానం రాదు, ప్రజల విలువలు తెలియదు, అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నావు. ఈరోజు ఇక ఒక మాటలో చెప్పాలంటే నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కొక్కటే చూస్తే చాలా ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజానీకం, పల్నాడు ప్రజానీకం ప్రశాంతమైన ప్రజానీకం, వాళ్ళు ఒక విశ్వసనీయతకి నిదర్శనంగా ఉండే వ్యక్తులు. అందుకనే మీరు చేసిన వైఎస్ఆర్ పార్టీ చేసిన దౌర్జన్యాలకి మరి ఒక క్లీన్ చిట్ ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ 7 శాసనసభ్యుల్ని చిన్న మెజారిటీస్తో కాదు అత్యధిక మెజారిటీలతో గెలిపించారు పల్నాడు జిల్లా ప్రజానీకం అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు చేసింది ఒక్కొక్కటి తవ్వాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి. నేను ఈ ప్రభుత్వానికి కూడా, కూటమి ప్రభుత్వానికి కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే పిన్నెల్లి సోదరులు చేసిన దౌర్జన్యాలన్నిటినీ ఒక్కొక్కటి బయటకు తీయాలనే దాని మీద ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా ఇక్కడ ఇటువంటి దోషుల్ని శిక్షించడం వల్ల మరి ప్రజానీకం కూడా హర్షిస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో ప్రజాస్వామ్య విధానాల్లో ముందుకు నడవడానికి అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఎవరైనా సరే భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వం, ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి భవిష్యత్తులో విలువలతోటి వెళుతుంది అనే విశ్వాసం ప్రజల్లోకి వచ్చింది. అభివృద్ధి జరుగుతుందనేది ప్రజల విశ్వసిస్తున్నారు. తప్పనిసరిగా
సామాన్యునికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారు. తప్పనిసరిగా ఇటువంటి గూండాయిజాన్ని మరి రూపుమాపుతారనే దాని మీద కూడా ఆలోచిస్తున్నాం. ఇంకోటి విషయం కూడా చెప్పాలి. నిన్న ఎలక్షన్స్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద మరి దౌర్జన్యాలు చేసి వాళ్ళ మీదే కేసులు పెట్టిన సంఘటనలు కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఈరోజు వరకు కూడా పల్నాడు జిల్లాలో జైల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు అంటే ఒకటి, నువ్వు ఆ రోజు మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి కేసులు బుక్ చేయించారు మీకున్న అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ తోటి. ఈరోజు రేపు మీరు కూడా అనుభవిస్తారు. ఎప్పుడు న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, దానికి నిదర్శనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి మరి అధికారంలోకి రావటం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా నీ యొక్క ఆటలు ఇక చెల్లవు, అయిపోయింది. మీ పేజీ మీరు తోక ముడుచుకొని ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా భవిష్యత్తులో కూడా మీ రాజకీయ చరిత్ర కూడా ఉండదు అనే దాని మీద కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి పల్నాడు జిల్లాలంటేనే గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలకి, దుర్మార్గాలకి అడ్డా మరి వైసీపీ ప్రభుత్వం, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా జీవోలన్నీ మీకు అందరికి ఇస్తాం. మీరు స్టడీ చేయండి. ఇప్పటికే స్టడీ చేశారు. అది స్టడీ చేసి ప్రాపర్గా ప్రజలకు చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఆగస్టు 13న పీపీఏ మీటింగ్ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తిగా ఉంది, మార్చాల్సిన అవసరం లేదు. 2009లో కాంట్రాక్టర్ మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి. ఇప్పుడు అదే పరిస్థితులు ఎత్తే ప్రమాదం ఉందని చెప్పారు. 2009లో మీరు ఒకసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా ఇదే మరియు స్వార్థంతో చేశారు. 2005-06 ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వర్క్స్ అవార్డు చేశాడు. అవార్డు చేసిన తర్వాత ఆయన కాంట్రాక్టర్లకు కావాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ బలవంతంగా చేపించి ప్రీ క్లోజర్ చేసి వాళ్ళని పంపించేసి ఆయన బతుకున్నంత వరకు మళ్ళా టెండర్ పిలవలేకపోయాడు. ఆ డిలే 2014లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి టెండర్ పిలిచారు. 2009లో ఎలక్షన్ అవుతానే పిలిచారు. కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. 14 వరకు వెళ్ళింది. 13-14 ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ ఈ టెండర్ పిలిచి ఏజెన్సీకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే చాలా సున్నితమైన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆ టెండరు ఎవరైతే కాంట్రాక్టర్ ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ కన్విన్స్ చేసి ఆ పనులు చేసుకుంటూ వచ్చాం తప్ప ఏకపక్షంగా ఎక్కడికి వెళ్ళలేదు. ఈయన చేసింది ఏకపక్షంగా పోయి మొత్తం ఇది దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. నెక్స్ట్, ఇంకొక పక్కన కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల 10 నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది. ఒకే పనిని 2 ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు. పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ ఇన్ని సంవత్సరాలను ఇస్తారు. ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్టర్ని మారిస్తే కొత్త కాంట్రాక్టర్ వస్తే ఇద్దరిలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్? అకౌంటబిలిటీ ఎవరిది? జవాబుదారీతనం ఎవరు? అది ఫిక్స్ చేయలేము. కాబట్టి మీరు మార్చొద్దండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వినకుండా మొండిగా ముందుకు పోయారు. నెక్స్ట్, ఇక్కడ కాంట్రాక్ట్ని మార్చడం, ముందు చూపు లేకపోవడం, సరైన సమయంలో పనులు చేయకపోవడం, చేసే పనుల్లో జాప్యం వంటి కారణాల వల్ల నిర్మాణంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని కావున ఏజెన్సీలు మార్చవద్దని మళ్లీ 16/8/19 చెప్పారు. ముందు లెటర్లు రాశారు, మళ్లీ వీళ్ళు ఇది కూడా చెప్పారు. ఇంకొక పక్కన మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది పీపీఏ చేసింది. ఇది సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇంజనీర్కి ఒక లెటర్ రాశాడు. ఇతను రాసింది హౌఎవర్
లెటర్ ఎలాబొరేట్గా ఉంది. అంతా మొత్తం చదవడం లేదు. ప్లీజ్ రీకాల్ డిస్కషన్ డ్యూరింగ్ ది 10th ఎమర్జెన్సీ మీటింగ్ of the PPA held on 13th August 19, mainly to discuss the issues of pre-closure of present contracts of the Polavaram project and retendering of the balance works. Last లో ఇవన్నీ చెప్తూ, however, in the meanwhile, it is my humble advice to abandon the idea of pre-closure and retendering of the works in the best interest of the project, or at the least keep it the same in abeyance till a considered view is taken by Government of India in the matter. ఇంత స్పష్టంగా చాలా అతను ఎంత అంబుల్ అడ్వైస్ ఇది చెప్పితే ఇది కూడా లెక్క పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని కాంట్రాక్ట్ని క్లోజ్ చేసి మేము క్లోజ్ లాభం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనమే మొత్తం తీసేసుకుంటే మన కాంట్రాక్టర్ని పెట్టుకుంటే దానిలో డబ్బులు కొట్టేయచ్చు అని. ఇది నీ దురుద్దేశం. నేను చెప్పింది కాదు ఇది. సాక్షాత్తు ఇవాళ మీ పార్ట్నర్గా ఉన్న మోడీ గారు, ఆ రోజు మోడీ గారి దగ్గర నుంచి నువ్వు విడిపోయి మాకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, పోలవరానికి డబ్బులు ఇవ్వటం లేదు అని బజార్కి ఎక్కినప్పుడు మోడీ గారు చెప్పాడు ఓ పబ్లిక్ మీటింగ్లో. ఏమని? పోలవరం ఈజ్ ఏటీఎం ఆఫ్ చంద్రబాబు నాయుడు అని. అంటే డబ్బులు కాజేయటం కోసమే చంద్రబాబు నాయుడు గారు పోలవరం తీసుకున్నాడు అనేది చాలా స్పష్టంగా ఇవాళ ప్రధానమంత్రి, ఇవాళ మీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ మీ పార్ట్నరు ఆయన చెప్పినటువంటి మాట నేనేం కొత్తగా కోట్ చేస్తున్నటువంటి మాట కాదు. ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు, నాకే అన్నీ తెలుసు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. దీన్ని నిర్మాణంలో మీరు 16 ఒప్పందం కుదిరిన తర్వాత టాల్స్టాయ్ని తీసేసి నవయుగాని ఎంటర్ చేశారు. నవయుగ ఎవరు? అదే నిన్న మీరు బ్రహ్మాండంగా వర్ధంతి కార్యక్రమం చేశారు కదా రామోజీరావు గారు, ఆయన బంధువుకు మీరు ఇచ్చారు నవయుగ. ఏమండి టాల్స్టాయ్ని తీసి నవయుగకి ఎందుకు ఇచ్చారు? కాంట్రాక్టర్ మార్చారంటారే. మీరు కాంట్రాక్టర్ని మార్చింది కూడా ఎలా మార్చారు? టెండర్ ద్వారా మార్చలా. మీరు మార్చింది నామినేషన్ పత్రాలు మార్చేశారు. మేము నవయుగాన్ని టెండర్ ద్వారా మార్చాం. నవయుగ టాల్స్టాయ్ దగ్గర నుంచి నవయుగాకు మార్చి నవయుగాన్ని జేబు సంస్థగా పెట్టుకొని డబ్బులు నువ్వు కాజేసే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి మేము వచ్చిన తర్వాత ఈ నవయుగాతో ప్రాబ్లం ఉంటుంది అనే ఉద్దేశంతో మేము టెండర్కి పోయాం. టెండర్లో రివర్స్ టెండరింగ్లో ఆదాయం చేసాం. సుమారుగా 600-700 కోట్లు చేసి మెగాకి ఇచ్చాము. ఇప్పుడు మేము ఆ మెగాని ఇప్పుడు కొనసాగుతున్నాను. అది నువ్వు కంటిన్యూ చేస్తావు లేదు చేస్తారన్నట్టుగానే మాట్లాడుతున్నావు. ఇది అక్కడి నుంచి నువ్వు టాల్స్టాయ్ దగ్గర నుంచి నవయుగాకు మార్చవచ్చు, కానీ నవయుగ దగ్గర నుంచి మాత్రం ఇంకోటి మార్చడానికి వీల్లేదు. ఇది చాలా తప్పిదం. దీనివల్లే నాశనం అయిపోయింది. మా రామోజీరావు గారి బంధువుకి మీరు లాగేసుకున్నారు కాబట్టి ఇది సర్వనాశనం అయిపోయింది అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. సర్వనాశనం అయిపోయింది ఎందుకంటే నిర్మాణంలో వ్యూహాత్మక తప్పిదాలు మీరు చేశారు. ఐ విల్ ప్రూవ్ ఇట్. దాన్ని మనస్ఫూర్తిగా చెప్పగలను. అబద్ధం ఆడవలసినటువంటి అవసరం మాకు లేదు. మేమేమి దీన్ని ఏటీఎంగా ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం మేము ఎప్పుడు చేయబోం కూడా. వ్యూహాత్మకమైన తప్పిదాలు మీరు చేశారు. అవి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అయితే మేమేం చేయలేదు, ఓ చేతులు కట్టు కూర్చున్నాం 4 సంవత్సరాలు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పైగా మాకు 2 సంవత్సరాలు కరోనా అయినా వడివడిగా పనులు చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ నేను మీకు కొన్ని అర్థమయ్యే విధంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా కొన్ని పిక్చర్స్ ఇక్కడ చూపిస్తాను. మీరు దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాను. 2019 మార్చిలో స్పిల్వే స్థితి 2019 మార్చిలో అంటే మీరు అధికారం నుంచి దిగి వెళ్ళిపోయే రోజున తీసేయమ్మా. దిస్ ఇస్ ది కాల్డ్ స్పిల్వే. మొన్న మేము పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెళ్ళాడు. దిస్ ఇస్ ద స్పిల్వే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం స్పిల్వే ఇది. దీనిలో ఇంకో కామెడీ కాదు, వాస్తవం.
అదేంటి 32,315 ఏం మీటర్సు వేసి ఇక్కడ కాంక్రీట్ వేసి మేము గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్తున్నారు. మీరు చూశారు కదా, ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రోజు చెప్తా ఉంటారు. ఆ కాంక్రీట్ ఏమీ లేదు. ఈ స్పిల్వే ఎలాగే ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాంక్రీట్ వేసారు. క్యూబిక్ మీటర్స్ ఎన్ని? 32,315 క్యూబిక్. పెద్ద టెక్నికల్గా పెద్ద ఏమైనా తీసుకురావడం, మట్టితో వేసేయడం అంతే. టక ఇంజన్లు పెట్టేసారు, టక వేసేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అని బిల్ చేసేసుకున్నారు. ఇట్స్ నాట్ ఏ క్రిటికల్ వర్క్. క్రిటికల్ వర్క్ అంటే ఇక్కడ నుంచి పైది. ఇది వేసేసి ఏది ముందు వాటర్ పడితే ఆ గుంటలు పడుకోకుండా ఉండేందుకు పెద్ద కాంక్రీట్ ప్రతి స్పిల్వే ముందు వేస్తారు. దాన్ని 32,315 క్యూబిక్ మీటర్స్ ఒక్క రోజుతో ఒక్కసారిగా వేసి